భారత్ అన్నా, భారతీయులు అన్న మాట వినపడినా నిలువునా పాతేసేలా చూసే పాకిస్తాన్ అది. అటువంటి దాయాది దేశంలో ఒకటి కాదు రెండు కాదు, ఏకంగా 7 సంవత్సరాలు సీక్రెట్ ఆపరేషన్ చేశాడాయన. పాకిస్తాన్లో అక్కడి మనుషుల్లా కలిసిపోవడమే కాదు, అక్కడున్న ఉగ్రవాద సంస్థల్లో చేరి భారతదేశంపై జరపబోయే కుట్రలను ముందుగానే తెలుసుకొని ఉగ్రదాడుల బారినుంచి దేశాన్ని రక్షించిన దేవుడు. అంతేకాదు, శత్రుదేశంలో తలదాచుకుంటున్న దావూద్ గురించి భారతదేశానికి ఇన్ఫర్మేషన్ ఇచ్చిన ఘనుడు. ఈయన కేవలం జాతీయ నిధి మాత్రమే కాదు, అంతర్జాతీయ సంపద, భారతదేశ నిధి అంటూ అమెరికా రాయబారి సైతం ఆయనను పొగడ్తలతో ముంచెత్తారంటే అర్థం చేసుకోండి ఆయన రేంజేంటో. ఇక మూడోసారి జాతీయ భద్రతా సలహాదారుగా ఆయనను నియమిస్తూ భారతదేశ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయటంతో మరోసారి ఆయన పేరు మారుమోగిపోయింది. ఆయనెవరో కాదు, ఇండియాకా జేమ్స్ బాండ్ అజిత్ దోవల్. అసలు ఆయన పాకిస్తాన్లో 7 సంవత్సరాలు ఎలా ఉన్నారు? యుద్ధ వ్యూహాల్లో దిట్ట అయిన దోవల్ గతంలో అనేక ఆపరేషన్లు చాకచక్యంగా నిర్వహించారు. ఇప్పుడు కూడా అదే రీతిలో వ్యూహాలతో ముందుకు వెళ్తారన్న నమ్మకంతో ప్రధానిగా పదవీ బాధ్యతలు చేపట్టిన వెంటనే దోవల్కు కీలక బాధ్యతలు అప్పగించారు నరేంద్ర మోడీ. దేశ రక్షణలోనే తన 40 ఏళ్ల జీవితాన్ని గడిపేశారంటే దోవల్కు దేశంపై ఉన్న భక్తి ఎటువంటిదో అర్థమవుతుంది. దోవల్ 1945లో ఘర్వాలీ బ్రాహ్మణ కుటుంబంలో ఉత్తరాఖండ్కు చెందిన ఘర్వాల్పా ప్రాంతంలోని గిర్ బనేల్సున్ గ్రామంలో జన్మించారు. ఆయన తండ్రి మేజర్ గుణానంద దోవల్ భారత సైన్యంలో అధికారిగా పనిచేశారు. తండ్రి సైన్యంలో పనిచేయటంతో అజ్మీర్లోని రాష్ట్రీయ మిలిటరీ స్కూల్లో చదువుకున్నారు. తండ్రిని చూస్తూ పెరిగిన దోవల్కు తాను కూడా ఓ మంచి ఐపీఎస్ ఆఫీసర్ అవ్వాలని అనుకున్నాడు. అలా 23 ఏళ్లకే ఐపీఎస్ని క్రాక్ చేశారు. 1988 పంజాబ్లోని అమృత్సర్లోని స్వర్ణ దేవాలయంలో భక్తులను అడ్డుపెట్టుకొని ఉగ్రవాదులు తలదాచుకున్నాయి. దీంతో ఆలయంలో ఉన్న ఉగ్రమూకను ఏరివేసేందుకు భద్రతా దళాలు ఆపరేషన్ బ్లాక్ థండర్ను ప్రారంభించాయి. సైన్యమంతా వచ్చి దేవాలయం ముందు రెడీగా ఉన్నారు. కాని లోపల ఎంతమంది ఉగ్రవాదులు ఉన్నారో ఎవరికీ తెలియదు. ఆ టైంలోనే ఐపీఎస్ దోవల్ రిక్షా కార్మికుడుగా వేషం వేసుకొని లోపలికి వెళ్లారు. అనంతరం లోపలే ఉన్న ఉగ్రవాదులకు నచ్చచెప్పి భద్రతా దళాలకు లొంగిపోయేలా చేశారు. దీంతో ఎలాంటి ప్రాణనష్టం జరగకుండా ఆపరేషన్ సక్సెస్ అయింది. ఎటువంటి రక్తపాతం లేకుండా ఉగ్రవాదులను పట్టించిన దోవల్ పనితనం మెచ్చిన అప్పటి భారత ప్రభుత్వం సైన్యంలో పనిచేసేవారికి మాత్రమే ఇచ్చే కీర్తిచక్ర అవార్డును ఇచ్చి సత్కరించింది. ఆ అవార్డు అందుకున్న మొదటి పోలీసు అధికారి దోవలే. 90స్లో ఉగ్రవాదులు పేటరేగిపోతున్న సమయంలో దోవల్ కశ్మీర్లో అడుగుపెట్టారు. భారతదేశంపై ద్వేషంతో రగిలిపోతున్న కుకా పర్రై లొంగిపోయేలా చేయడమే కాకుండా అతడి మనసు మార్చి భారత ప్రభుత్వానికి అనుకూలంగా తయారు చేశారు దోవల్. దీంతో 1996లో జమ్మూ కశ్మీర్లో శాసనసభ ఎన్నికలు నిర్వహించారు. అప్పట్లో కశ్మీర్ ఉన్న పరిస్థితుల్లో అసలు ఎన్నికలు నిర్వహించలేమూ అనుకున్నారు అప్పటి ఢిల్లీ పెద్దలు. కాని దోవల్ వల్ల ప్రశాంతంగా ఎన్నికలు జరగటంతో ఆయనను పొగడని వారు లేరు అంటే అతిశయోక్తి కాదు. ఒక్క కశ్మీర్ అనే కాదు, ఈశాన్య భారత్, పంజాబ్ ఇలా భారత్ వ్యతిరేక శక్తులు ఎక్కడ ఉన్నా సరే అక్కడికి వెళ్లి మరీ వారి పాలిట యముడయ్యేవారు దోవల్. అంతేకాదు 7 ఏళ్లపాటు పాకిస్తాన్లో గూఢాచారిగానూ ఉన్నారు. లాహోర్లో ఒక ముస్లిం వేషంలో ఉండేవారు దోవల్. ఆ సమయంలో పాక్తో పాటు పాక్ ఆక్రమిత కశ్మీర్లో భారత్ అనుకూల ఏజెంటులను నియమించారు. కశ్మీర్లో 7 ఏళ్లపాటు భారత సీక్రెట్ ఏజెంటుగా పనిచేసిన దోవల్ భారతదేశానికి వ్యతిరేకంగా జరుగుతున్న ప్రతి పనిని చేరవేయడంతో పాటు శత్రుదేశంలో తలదాచుకుంటున్న దావూద్ ఇబ్రహీం గురించి సమాచారమిచ్చారు. 1999లో కాందహారులో హైజాక్ అయిన IC-814 నుండి ప్రయాణికులను విడుదల చేయటంలో 3 నెగోషియేటర్స్లో ఒకరిగా కీలక పాత్ర పోషించారు దోవల్. 1971, 1999 మధ్యకాలంలో కనీసం 15 ఇండియన్ ఎయిర్లైన్స్ విమానాల హైజాకింగులను అడ్డుకోవటంలో సక్సెస్ అయ్యారు ఆయన. 1984లో ఖలిస్తానీ మిలిటెంట్స్ని ముప్పు తిప్పలు పెట్టారు దోవల్. ఆ తర్వాత ఆపరేషన్ బ్లూ స్టార్ కోసం నిఘాను సేకరించటంలో దోవల్ కీలక పాత్ర పోషించాడు. ఇంపాసిబుల్ అనే పదం తన డిక్షనరీలోనే లేదు అన్నట్టు దోవల్ ఎంత క్రిటికల్ ఆపరేషన్ చేపట్టినా సక్సెస్ఫుల్గా ఎండ్ చేస్తారు. క్షేత్రస్థాయిలో తానుగా లేదంటే ఏజెంట్ల ద్వారా సమాచారం సేకరించటం, దాన్ని భద్రతాదళాలకు చేరవేసి విద్రోహ శక్తుల్ని కోలుకోలేని దెబ్బకొట్టటం
దోవల్కు వెన్నతో పెట్టిన విద్య. ఈయన నియామకం అనంతరం మోస్ట్ వాంటెడ్ అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం తన స్థావరాన్ని కరాచీ నుంచి పాక్ ఆఫ్ఘన్ సరిహద్దుల్లోకి మార్చుకున్నాడని చెబుతుంటారు. దాన్ని బట్టి ఎన్ఎస్ఏగా దోవల్ పాత్ర ఎలాంటిదో అర్థమవుతుంది. ఎన్ఎస్ఏగా బాధ్యతలు చేపట్టిన 2 నెలలకే ఇరాకులో ఐసిస్ దాడుల్లో చిక్కుకున్న 45 మంది భారతీయ నర్సుల్ని క్షేమంగా స్వదేశానికి తీసుకురావటంలో కీలక పాత్ర పోషించారు దోవల్. పశ్చిమాసియా, ఆగ్నేయాసియా దేశాల్లో నిఘా వర్గాలు చురుగ్గా పనిచేసేలా దోవల్ మార్పులు తెచ్చారని, అందువల్లే ఛోటా రాజన్ను పట్టుకోగలిగారని చెబుతుంటారు. ఉరీలో రెచ్చిపోయిన ఉగ్రమూకల తోక కత్తిరించటానికి దోవల్ రంగంలోకి దిగారు. ఫస్ట్ టైం భారత దళాలు నియంత్రణ రేఖను దాటి పాక్ ఆక్రమిత కశ్మీర్లోని ఉగ్రవాద స్థావరాలపై మెరుపు దాడులు చేశాయి. 2016లో ఫస్ట్ సర్జికల్ స్ట్రైక్స్ జరిగాయి. ఆ తర్వాత పుల్వామా ఉగ్రదాడికి ప్రతీకారంగా అజిత్ దోవల్ మరోసారి స్కెచ్ వేశారు. డ్రోన్ కెమెరాలతో పాటు వేర్పాటువాదుల ఇళ్లపై వరుస దాడులు చేయించటం కోసం పక్కా ఇన్ఫర్మేషన్ తీసుకున్న దోవల్ 40 మంది అమరుల మరణానికి 400 మంది ఉగ్రమూకలను ఒకే దెబ్బకు హతమయ్యేలా స్కెచ్ గీశారు. ఇక సర్జికల్ స్ట్రైక్స్తో ప్రపంచవ్యాప్తంగా దోవల్ పేరు మారుమోగింది. దోవల్ రింగులోకి వస్తే వార్ వన్ సైడ్ అయిపోతుంది అని చెప్పటానికి ఆయన సాధించిన అచీవ్మెంట్స్కి ఇవన్నీ జస్ట్ ఎగ్జాంపుల్స్ మాత్రమే. బయటకు రాని, చెప్పలేని ఎన్నో సెన్సిటివ్ ఆపరేషన్స్ని సింపుల్గా కంప్లీట్ చేశారన్న పేరు దోవల్కి ఉంది. 2014లో నరేంద్ర మోడీ ప్రధానిగా అధికారం చేపట్టిన వెంటనే అజిత్ దోవల్ను జాతీయ భద్రతా సలహాదారుగా నియమించారు. మౌనంగా తన పనిని తాను చేసుకుని వెళ్లే దోవల్ వ్యూహాల్లో దిట్ట. పాక్ను ఏకాకి చేసేందుకు ఆయన అంతర్జాతీయంగా అన్ని యత్నాలూ ప్రారంభించారు. అందుకే దోవల్ని 3వ జాతీయ భద్రతా సలహాదారుగా నియమించారు మోడీ. దోవల్ ధైర్యంతోనే ప్రధాని మోడీ సర్జికల్ స్ట్రైక్స్ ని చేయించగలిగారని, ఆయన వల్లే పాకిస్తాన్, చైనా వంటి దేశాలు భారత్ వైపు చూడటానికి భయపడుతున్నాయన్నది బయట టాక్. మరి దోవల్పై మీ అభిప్రాయమేంటో మాకు కామెంటు రూపంలో తెలియచేయండి.